వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, డబ్బుల కోసం మీతో మైండ్ గేమ్ ఆడాలి అనుకున్న వారి కుట్ర ఎక్కడి వరకు వచ్చిందనేది చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని ఆడుకోవాలని కొంతమంది ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ప్రయత్నాలు, ఏం సాధించారు, వాటి వల్ల అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నిలబడుతున్నారు జీవితంలో అని చెప్పి కొంతమంది మీరు డబ్బులు సంపాదిస్తున్నారని కొంతమందికి మనీ ఆఫర్ చేశారు. 2020 ఇదే సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ ముగ్గురితో 2020 అంటే ఒక ఆట ఆడుకున్నాక ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను కూడా తలకిందులు చేసేయచ్చు అందరూ కలిసి. తర్వాత మిమ్మల్ని మీతో గేమ్ ఆడిన తర్వాత వాళ్ళ పని చూసుకోవచ్చు అని అనుకున్నారండి. అంటే ఇక్కడ ఇద్దరు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకటే నోట మీద ఒకటే మాట మీద ఉన్నారండి. మిమ్మల్ని మీతో ఒక ఆట ఆడుకోవాలి అన్నట్టుగా ఉన్నారు. నిజానికి డబ్బుల కోసం ఏదైతే మైండ్ గేమ్ ఆడారో మీ విషయంలో అదైతే పనిచేయలేదు. హార్ట్ బ్రేక్ చేయాలి అని చాలా ఎథిక్లెస్గా, మారల్లెస్గా, ఓకేనా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు దారాదత్తం చేయడానికి తయారైపోతున్నారండి. ఇక్కడ ఎవరైతే బనానా ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఫస్ట్ వాళ్ళు మీ దాకా రావడానికి వారికంటూ కొంచెం లిమిట్ ఉంది. ఓకేనా? ఈ ఒక లైన్ అనేది లిమిట్ అయితే వాళ్ళు మీ దాకా రావడానికి ఆ లైన్ క్రాస్ చేస్తే వాళ్ళకి ఇంకా లేదు, వాళ్ళకి లైఫ్ లేదండి. ముందు క్రాస్ చేయడానికి లేదు. ఓకేనా? సో దారే లేదు. నిజానికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో మీ విషయంలో క్రియేట్ చేయడానికి దానికి అసలు దారే లేదు. క్రియేట్ చేయడం అనేది జరగదు ఎప్పటికీ. ఓకేనా? బాధ పెట్టాలి అనుకుంటున్నారంట. బీచ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. బీచ్ డ్రామా ఆడిన వాళ్ళు లేదా బీచ్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. ఓకేనా? ఏడిపించేయాలి. మహాసముద్రంలో ఈజీగా తప్పించేసుకోవచ్చు. బోట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, లేదా వేరే నియర్ బై కంట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవచ్చు, బోట్ ఎక్కేయచ్చు. ఓకేనా? ఒంటరిగా ఉండొచ్చు, ట్రావెల్ చేసేయచ్చు, ఎవరికి కనిపించకుండా తిరగచ్చు. మీరు హీల్ అయిపోతున్నారని వాళ్ళు ఇలాంటి ఒక కుట్ర చేశారంట. ఇన్సైడ్ అండి, ఇంటి లోపల. ఓకేనా? లైట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. లైట్ కనిపిస్తుంది క్లియర్గా. లైట్, ఇక్కడ ఒక లైట్ ఉంది, లోపల గదిలో ఒక లైట్ ఉంది, చిన్న లైట్. ఓకేనా? బయట ఒక లైట్ ఉంది, లోపల గదిలో ఒక లైట్ ఉంది. ఇన్సైడ్ కనిపిస్తుంది లైట్. ఏదో ట్రై చేస్తున్నారు. నిజానికి వాళ్ళకి ఇచ్చిన సలహా ఏదైతే ఉందో అదే బ్యాడ్ సలహా. దానివల్ల వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్దని తెలిసే వాళ్ళకి ఆ సలహా ఇచ్చారు. నిజానికి వాళ్ళు మీ విషయాలు అనుకుంది అయితే జరగదండి. జరగడానికి అసలు అవకాశమే లేదు. ఓకేనా? ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మూవ్ అయిపోండి. ఓకేనా? లేదంటే మీ జీవితాలు తలకిందులు అయిపోతాయి. ఇక్కడ ఉమెన్ విషయంలో, ఎవరి విషయంలో యాడ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. యాడ్ చేయాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ జీవితం తలకిందులు అయిపోద్దండి. అడిక్షన్స్ నుంచి బయటకు రావాలి. కొత్తవి పేర్చుకుంటూ వెళ్ళిపోకూడదు. ఓకేనా? అది చివరికి వాళ్ళనే తినేస్తుంది. బ్యాడ్ అడ్వైస్, బ్యాడ్ సలహా అని తెలిసినప్పుడు, సలహా ఇచ్చేవాళ్ళు బ్యాడ్ పీపుల్ అని తెలిసినప్పుడు, అంటే అది వారు మంచి కోరి ఇవ్వట్లేదని అర్థమైనప్పుడు కొన్ని డ్రామాలు ఆడడం వల్ల ప్రయోజనం ఉండదు. తర్వాత వాళ్ళే గిల్టీగా ఫీల్ అవ్వాలి. ఓకేనా? కమ్యూనికేషన్ లేకుండా ఉండడం గొప్ప కాదు, దానికి వాళ్ళే బాధపడతారు. తర్వాత మిమ్మల్ని గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పి వాళ్ళు దాంకొని ఎవరికి కనిపించకుండా అందరి ముందు నటిస్తూ వాళ్ళ మొహం ఎవరికి కనిపించకుండా గిల్టీగా ఫీల్ అయ్యేలాగా, షేమ్గా ఫీల్ అయ్యేలాగా మీ గురించి రూమర్స్ చెప్తూ వాళ్ళు ఏదో సారీ ఫీల్ అయిపోతున్నట్టు, వాళ్ళ వల్ల మీరు బాధపడుతున్నందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అపాలజీ ఫీల్ అవుతున్నారు, క్షమించాలి అని ఒక ఇది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే బిల్డప్ అందరికీ ఇస్తున్నారు. అది నిజం కాదు. వాళ్ళ మనీ కోసం మీ మైండ్తో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఓకేనా? అంటే మ్యానిపులేషన్, ఇది కాకపోతే అది, మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయడం. మీరు ఒక దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి ఇండైరెక్ట్గా ఓకే మీకు అనిపించేలాగా ఏదో ఒక బిహేవ్ చేసి మీ దారినో పాతనో కొనాల్సి వచ్చిందానో కొనకుండా చేయటం.
ఇదంతా కూడా డ్రామానండి. ఓకేనా? ఫేక్‌గా ఏదో క్రియేట్ చేసేద్దాం అని అనుకుంటున్నారంట. నిజానికి గ్రూప్‌గా మీ లైఫ్‌లో ఏది రాకుండా చేసేయాలి అని అనుకున్నారంట. వాళ్ళు ఏదైతే అనుకున్నారో మిమ్మల్ని చీకట్లో ఉంచేయాలి, మిమ్మల్ని గతంలో ఉంచేయాలి, అందరి ఫోటోలు చూసుకుంటా మీరు బాధపడుతూ ఉండేలా చేయాలి. ఇక్కడ మీ లైఫ్‌లో జరిగిన అన్నిటిని కూడా ప్రపంచానికి చూపిస్తూ అంటే అది ఒక సన్నివేశం. జనరల్‌గా అందరి విషయాల్లో జరిగేది అందరూ చేసేదే. దాన్ని హైలైట్ చేసి లేని కొత్త రంగులద్ది ప్రపంచానికి కొత్తగా చూపిచ్చి మీరెవరికీ మొఖం చూపించకుండా చేసేయాలి అని మిమ్మల్ని హేట్ చేస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు ఏదైతే అనుకున్నారో జెలసీతో నిజానికి వాళ్ళు దాంకొని ఏదో చేసేద్దాం అని అనుకుంటున్నారు. కానీ జెలసీతో ఇంటి విషయంలో లెటర్ ఎన్ ఇద్దరిని తలకిందులు చేసేయాలని వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకున్నారు. ఇంకా చేసేసుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా చేసేసుకుంటున్నారు. స్పౌస్, పార్ట్నర్ విషయంలో తలదించుకునేలా చేయాలని చెప్పి తను వేరే వాళ్ళతో తనంటే పడని వాళ్ళతో చేతులు కలిపి మోటల్లో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఓకేనా దాంకొని ఎవరైతే డ్రామాలు ఆడుతున్నారో వాళ్ళ మౌంటైన్ జీవితం అంతా తలకిందులైపోద్ది. ఓకేనా? కొండ ప్రాంతాల్లో ఏదైతే చేస్తున్నారో లేదా గుట్టల దగ్గర కావచ్చు, వాళ్ళ ప్రయత్నం అంతా కూడా తలకిందులైపోద్దండి. వాళ్ళ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. చెయ్యాలా వద్దా అనే ఒక ఆలోచనలో మిమ్మల్ని ఉంచేయాలి అనుకుంటూ వాళ్ళ నిర్ణయం తీసుకొని సీక్రెట్‌గా లాక్ చేసేయాలి, కనిపించకుండా చేసేయాలి, సక్సెస్ అనేది లేకుండా చేసేయాలి. ఓకేనా? మీ యొక్క కేర్ గివర్ విషయంలో, మేల్ పర్సన్ విషయంలో, ఇద్దరి విషయంలో లవ్ లేకుండా లేదా పర్సనల్ లైఫ్ లేకుండా చేసి ఈ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో బొటనవేలండి. ఓకేనా? సక్సెస్ లేకుండా చేసేయాలి మేల్ పర్సన్స్‌కి. ఒక మేల్ పర్సన్‌ని కనిపించకుండా చేసేసి ఇంకో మేల్ పర్సన్‌కి అసలు సక్సెస్సే లేకుండా చేసేయాలి అని చెప్పి బయట వ్యక్తి అనుకుంటున్నారండి. ఓకేనా? బట్ ఏంటి అంటే వాళ్ళు దాంకొని మిమ్మల్ని చూడటం వల్ల వాళ్ళు ఒంటరిగా మిగిలిపోయారు. వాళ్ళు గోడ సందుల్లోంచి చూడటం, కిటికీ సందుల్లోంచి చూడటం లేదా ఇటుకలుంటాయి కదా! ఇటుకలు సందుల్లోంచి చూడటం. మీరు వెర్షన్ గురించి మాట్లాడుకోవడం గానీ, చేయడం గానీ, ఎడిట్ చేయడం గానీ ఓకేనా? చూడటం వల్ల ఏమైందంటే వాళ్ళ జీవితమే ఒంటరి పోరాటం అయిపోయింది. ఒంటరి పడవైపోయింది. వాళ్ళకి పార్ట్నర్ లేరు. కర్మ ఈజ్ రియల్ అండి. ఫీమేల్ విషయంలో మీరు చేసింది కర్మ. మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. దాని యొక్క ప్రత్యామ్నాయం, దాని యొక్క కర్మ యొక్క ఫలితం ఏంటి అంటే జైలుకెళ్ళడం, పెళ్ళి పెటాకులు అవటం, లేదా పెళ్లి చేసుకునే అవకాశమే లేకపోవడం, లేదా చేసుకున్న ప్రయోజనం లేకపోవడం. నడి రోడ్డు మీదకి వచ్చేసారు. ఓకేనా? ఇంట్లోకి రావాలి లేదా ఇంట్లో ఉన్న వాళ్ళు బాధ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్ళిపోతారండి. అండ్ ప్రస్తుతం వాళ్ళు రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళకి అడ్రస్ లేదు, ఆధారం లేదు. ఓకేనా? ఇల్లు లేకపోతే వాళ్ళకి అసలు అడ్రస్ లేదు, మాట్లాడిచ్చే వాళ్ళు కూడా ఉండరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.